విశాఖ సిఐఐ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వెళ్తున్న నేపథ్యంలో నగరాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. సిఐఐ సమ్మిట్లో 44 దేశాల నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 3,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. విశాఖ వేదికగా 2 రోజుల పాటు జరిగేటటువంటి సిఐఐ సమ్మిట్కి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ ముఖ చిత్రం ఒక్కసారిగా కూడా మారిపోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం నిలబడి ఉన్నాం. మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఇక్కడంతా కూడా రూపురేఖలంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజుల్లో అంటే 14, 15 ఈ 2 రోజుల పాటు కూడా జరిగేటటువంటి సిఐఐ సమ్మిట్కి సంబంధించినటువంటి భాగస్వామ్య సమ్మిట్ ఏదైతే ఉందో దీంట్లో పార్ట్నర్షిప్ సంబంధించి కూడా ఫారెన్ నుంచి కూడా డెలిగేట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇన్వెస్టర్ సమ్మిట్కి సంబంధించి కూడా సర్వం సిద్ధమైనట్లుగానే తెలుస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోవడంతో పాటు దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే ఇప్పటికే పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే టెక్నాలజీ ట్రస్ట్ అండ్ థీమ్ పేరుతో 2 రోజుల పాటు జరిగేటటువంటి ఏవైతే ఆ సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపు 40 దేశాల నుంచి 3,000 మంది కూడా హాజరు కానున్నారు. అయితే వీరందరికీ సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు 2 రోజులు జరిగేటటువంటి ఏవైతే సమ్మిట్కి సంబంధించినటువంటి భాగస్వామ్య ఆ సమ్మిట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి పూర్తిగా కూడా పోలీసులు ఆ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాదాపు 400 మందికి పైగా కూడా అంతర్జాతీయ అతిథులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే చర్యలు అయితే తీసుకోవడంతో పాటు 11 మంది విదేశీ మంత్రులతో పాటు 30 మంది గ్లోబల్ స్పీకర్లకు కూడా ఇప్పటికే ఆహ్వానం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసే విధంగా అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 112 పరిశ్రమలు ప్రారంభించడంతో పాటు 410 ఎంఓయూలు చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సమ్మిట్లో 48 కీలక సెషన్లు 37 ప్లేనరీ సెషన్లు నిర్వహణ ఉండేటట్టుగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పొరుగు రాష్ట్రాలన్నీ కూడా ఒక్కసారిగా ఏపీ వైపు ఇటు విశాఖపట్నం వైపు చూసే దిశగా కూడా ఏర్పాట్లు అయితే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 30వ అంతర్జాతీయ సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ భాగస్వామ్య సమ్మిట్కి సంబంధించి ఏర్పాట్లు చేయడంతో పాటు అలాగే వచ్చేటటువంటి అతిరథ మహారథులు అలాగే దీనికి సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పూర్తిగా కూడా వారి యొక్క భద్రతాపరమైనటువంటి రక్షణ కూడా పోలీసులకి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే ఎన్ఎస్జీ కమాండో టీములతో పాటు ఇటు ఆ పోలీసులు అలాగే ఉన్నతాధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఘటన ఏదైతే ఉందో ఢిల్లీ ఘటనతో ఒక్కసారిగా కూడా అలర్ట్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి ఎవరైతే అతిరథ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వారికి సంబంధించి పూర్తిగా కూడా గ్రీన్ పొల్యూషన్ ఉండే విధంగా కూడా బ్యాటరీ కార్లను కూడా అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు వచ్చేటటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో ఈ బ్యాటరీ కార్ల ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి నేరుగా కూడా మనకి దూరంగా కనిపిస్తున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడైతే వారికి సంబంధించినటువంటి సిఐఏ సమ్మిట్కి సంబంధించినటువంటి ఆ రిక్వెస్ట్ ఫామ్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ ఫామ్ ద్వారా కూడా వారికి కేటాయించినటువంటి పాసులు కూడా పొందే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఆ ఫారిన్ డెలిగేట్స్ తీసుకెళ్లి వెళ్లేందుకు కూడా పూర్తిగా బ్యాటరీ కార్లను కూడా సిద్ధం చేశారు. అక్కడ కూడా గ్రీన్ పొల్యూషన్కి పూర్తిగా కూడా ఎక్కువగా అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. విశాఖ వచ్చిన తర్వాత అక్కడి నుంచి విమానాశ్రయం నుంచి నేరుగా కూడా విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్కి చేరుకుంటారు. ప్రైవేట్ హోటల్కి వెళ్ళి అక్కడ నుంచి కొద్దిసేపు విరామం తర్వాత మరలా అక్కడ నుంచి పోర్ట్ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అలాగే రేపు ఉదయం ఈ ప్రాంతానికి వచ్చి అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి దానిపైన కూడా ఆయన మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పారిశ్రామికవేత్తలు వచ్చేటటువంటి నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు అంబానీ అదానీ కూడా ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా తగ్గ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ పార్ట్నర్షిప్కి సంబంధించి దాదాపు 44 దేశాల నుంచి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లని సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే విశాఖ నగరం అంతా కూడా ఒక రూపురేఖలన్నీ కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే వచ్చేటటువంటి డెలిగేట్స్కి సంబంధించి కానీ లేదా విశాఖ ఖ్యాతిని కూడా దశ దిశలా వ్యాప్తి చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే విశాఖ వేదికగా జరిగినటువంటి ఏదైతే
విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో యోగాంధ్ర కార్యక్రమం ద్వారా గిన్నీస్ రికార్డులో కూడా విశాఖ పేరైతే వినిపించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరలా ఆ దిశగా కూడా వెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఆ కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. అలాగే ఏపీ సీఎం కూడా హాజరు కానున్నటువంటి సమావేశాలకు సంబంధించి పోలీసులు అన్ని రకాల భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 2500 మంది సిబ్బందితో గట్టి భద్రతా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయి వెహికల్స్ పార్కింగ్ సంబంధించి కూడా ముందుగానే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి సదస్సులు ఏవైతే ఉన్నాయో ఆ సదస్సులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించి వెహికల్ పార్కింగ్ సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకుంటే విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా ఎప్పుడైతే ప్రస్తుతం పోలీసులు భద్రతా వలయంలో ఉందనిగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తిగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్ కుమార్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి. ఢిల్లీలో పేలుడు ఘటనతో